8 గంటలకు అడవుల మధ్య ఒక పాత ఇల్లు వద్ద మరమ్మతులు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్ వచ్చేసింది. లింగయ్య తల్లి కలవాలి అని. ఆ రోడ్డు చాలా ప్రమాదకరం. చీకటి గాలి ఊగుతూ, చెట్లు ఊగుతూ, అడవిలో శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. నేను కారులో బయలుదేరాను. లింగయ్య సిగ్నల్స్ చెప్పాడా, కానీ నా హృదయం వేగంగా కొట్టుకుంటోంది. చీకటి ఆగిపోవడానికి ఇల్లు కనిపించలేదు. ఒక్కసారిగా కారు ఆగిపోయింది. లైట్లు ఆపుగా, ఆపైన చీకటిలో నా ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె రక్తంతో నిండి, ముఖం విరిగిన బొమ్మల, కళ్ళలో నల్లటి చూపు. నేను కదలలేకపోయాను. ఆమె నెమ్మదిగా నా వైపు వచ్చింది. గాలిలో తేలిపోతూ, కాళ్ళు నేలకు తాకడం లేదు. నా ఊపిరి ఆగిపోయింది. నేను భయంతో కారు వైపు పరిగెత్తాను. కానీ మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ భయంకర దృశ్యం ఎలా ముగిసింది అనేది తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడటానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.